వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. 2024-25 సంవత్సరానికి గ్రోత్ రేట్లో రెండో స్థానంలో నిలిచింది. కాన్స్టెంట్ ప్రైసెస్ లో 8.21% గ్రోత్ రేట్తో దేశంలోనే రెండో ర్యాంకు దక్కించుకుంది ఏపీ. సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఈ నివేదికను వెల్లడించింది. వైసీపీ హయాంలో 6.19%గా ఉన్న గ్రోత్ రేట్ ఇప్పుడు 8.21కి పెరిగింది. ఏడాదిలోనే 2.02% వృద్ధి రేటు సాధించడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఏపీ రైజింగ్ అంటూ ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రం మళ్లీ గాడిన పడిందన్న చంద్రబాబు, వ్యవసాయం, పరిశ్రమలు, ఇంధన రంగాల్లో తీసుకొచ్చిన పాలసీలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. ఇక ఏపీ గ్రోత్ రేటుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే గత 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి గ్రోత్ రేటు వివిధ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ టాప్ 2లో చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. 2024-25 సంవత్సరానికి గ్రోత్ రేటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. కాన్స్టెంట్ స్టేటస్ 8.21 గ్రోత్ రేట్ గా దేశంలోని ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2గా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. 9.69% ఉన్న గ్రోత్ రేట్ లో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. అయితే గతంతో పోల్చుకుంటే ఏపీ గ్రోత్ రేట్ చాలా అమాంతంగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ హయాంలో కేవలం 6.19% గ్రోత్ రేట్ ఉంది. కానీ ఏడాది కాలంలోనే 2.2% పెరిగి 8.27%గా నమోదైంది. అయితే కరెంట్ ప్రైసెస్ విభాగానికి సంబంధించి 12.2%గా ఏపీ గ్రోత్ రేట్ సాధించింది. అయితే ఏపీ వృద్ధి రేట్లో రెండో స్థానానికి చేరడంతో సీఎం చంద్రబాబు ఆనందంతో కూడా ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన చర్యలతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గాడిలో పడిందని చెప్పి ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఇంధన రంగం సహా పలు రంగాల్లో తీసుకుంటున్న పాలసీలతోనే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి సీఎం చంద్రబాబు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గ్రోత్ రేట్ వృద్ధిపై రాష్ట్ర ప్రజల సమిష్టి విజయంగా కూడా చంద్రబాబు అయితే అభినందనలు తెలిపారు. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.